జగదంబ శారద వీణా పాణి జననీ సంగమయుగ సారథి. జగదంబ శారద వీణా పాణి జననీ సంగమయుగ సారథి. రాగము నీవే లక్ష్మివి నీవే దూర్గుణహారిణి దూర్గవు నీవే విశ్వశాంతికే అవతరించితివి అభయమీయవే అమ్మా శార్వాణి. ఓం శాంతి. మురళీ డేట్ 1/11/2025. మధురమైన పిల్లలారా, మీరు ఈ ఆత్మిక యూనివర్సిటీలో విద్యార్థులు. విశ్వమంతటికి తండ్రి సందేశాన్ని అందించడం మీ కర్తవ్యం. ప్రశ్న: పిల్లలు, మీరిప్పుడు ఏ దండోరా వేయిస్తారు మరియు ఏ విషయాన్ని అందరికీ అర్థం చేయిస్తారు? జవాబు: అందరికీ దండోరా వినిపించండి. నూతన దైవీ సామ్రాజ్యం మళ్ళీ స్థాపన అవుతూ ఉన్నది. అనేక ధర్మాలతో సహా మొత్తం ప్రపంచమంతా వినాశం అవ్వనున్నది. మీరంతా నిశ్చింతగా ఉండండి. ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న గలాటలు, గడిబిడల గురించి మీరేమీ చింతించకండి. ఇది అంతర్జాతీయ సమస్య. యుద్ధం తప్పకుండా జరుగుతుంది. దాని తర్వాతనే దైవీ రాజధాని వస్తుంది. ఓం శాంతి. ఇది ఆత్మీక యూనివర్సిటీ. ప్రపంచంలోని వారందరూ ఆత్మలే. యూనివర్సిటీలో చదివేది కూడా ఆత్మలే. యూనివర్స్ అంటే విశ్వము. ఇప్పుడు నియమానుసారం యూనివర్సిటీ అనే పదము పిల్లల మీదే. ఇది ఆత్మీక యూనివర్సిటీ. శారీరక యూనివర్సిటీ ఏది ఉండనే ఉండదు. ఇది ఒక్కటే గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. ఆత్మలందరికీ పాఠం లభిస్తుంది. ఏదో ఒక విధంగా అందరికీ సందేశాన్ని తప్పకుండా చేర్చాలి. సందేశాన్ని అందించాలి కదా. ఈ వార్త చాలా సాధారణమైనది, సహజమైనది. వారు మనందరికీ అనంతమైన తండ్రి. అందరూ వారినే స్మృతి చేస్తూ ఉంటారని పిల్లలు మీకు తెలుసు. వారిని అనంతమైన ప్రియుడని కూడా అనవచ్చు. విశ్వంలోని జీవాత్మలన్నీ ఆ ప్రియుణ్ణి తప్పకుండా స్మృతి చేస్తాయి. ఈ అంశాలన్నీ బాగా ధారణ చేయాలి. తాజా ఫ్రెష్ బుద్ధి కలవారు బాగా ధారణ చేయగలరు. విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. యూనివర్సిటీలో చదివేది మనుషులే కదా. మనమే 84 జన్మలు తీసుకుంటాము. 84 లక్షల మాటే లేదని పిల్లలు మీకు మాత్రమే తెలుసు. విశ్వంలో ఉన్న ఆత్మలన్నీ ఇప్పుడు పతితంగా ఉన్నాయి. ఇది చీచీ ప్రపంచము, దుఃఖధామము. వారిని ఒక్క తండ్రి మాత్రమే సుఖధామానికి తీసుకువెళ్తారు. వారిని ముక్తిదాత అని కూడా అంటారు. మీరు విశ్వమంతటికి యజమానులుగా అవుతారు కదా. ఈ వార్తను అందరికీ అందించరండి అని బాబా అందరి చెప్తారు. తండ్రిని అందరూ స్మృతి చేస్తారు కదా. వారిని మార్గదర్శకుడు, ముక్తిదాత, దయా హృదయులు అని కూడా అంటారు. అనేక భాషలున్నాయి కదా. ఆత్మలందరూ పిలిచేది ఒక్కరినే. కాబట్టి మొత్తం విశ్వానికి టీచర్ కూడా వారే కదా. ఆత్మలందరికీ తండ్రే కాక, టీచరే కాక, గురువు కూడా వారే అని ఎవ్వరికీ తెలియదు. అందరికీ మార్గాన్ని కూడా చూపిస్తారు. ఈ అనంతమైన గైడ్ని పిల్లలైన మీరు మాత్రమే తెలుసుకోగలరు. బ్రాహ్మణులు మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. ఆత్మ అంటే ఏమిటో కూడా మీరు తెలుసుకున్నారు.
ప్రపంచంలో ఇది ఎవరికీ తెలియదు. ముఖ్యంగా భారతీయులకే కాక ప్రపంచమంతటికీ ఆత్మ అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. భృకుటి మధ్యలో విచిత్రమైన నక్షత్రము ప్రకాశిస్తూ ఉన్నది అని అంటారు. కానీ దానిని గురించి ఏమీ తెలియదు. ఆత్మ అవినాశి అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అది ఎప్పటికీ పెద్దదిగా అవ్వదు, చిన్నదిగా అవ్వదు. ఆత్మలైన మీరు ఎలాగైతే బిందువుగా ఉన్నారో అలాగే తండ్రి కూడా బిందువుగానే ఉన్నారు. పెద్దది చిన్నది అని లేదు. వారు కూడా ఆత్మే. కేవలం పరమాత్మ అంటే శ్రేష్ఠులు. ఆత్మలన్నీ వాస్తవానికి పరంధామంలో ఉండేవి. పాత్ర చేసేందుకు ఇక్కడికి వస్తాయి. మళ్ళీ పరంధామానికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తాయి. ఆత్మలను పరంపిత పరమాత్మని ముక్తికి పంపించారు. అందుకే ఆత్మలన్నీ ఆ పరంపిత పరమాత్మని స్మృతి చేస్తాయి. ఆత్మలే తమో ప్రధానంగా అయ్యాయి. స్మృతి ఎందుకు చేస్తారో కొద్దిగా కూడా తెలియదు. ఎలాగైతే చిన్నపిల్లలు అమాయకంగా నానా నానా అని అంటూ ఉంటారో వారికి తండ్రి వివరాలు ఏమాత్రమూ తెలియదు. అలా మీరు కూడా బాబా మమ్మ అని అంటారు. అయితే మీకు ఏమీ తెలియదు. భారతదేశంలో ఒకే మతం ఉండేది. దానిని దైవీ మతమని అంటారు. తర్వాత ఇంకా అనేక మతాలు ప్రవేశించాయి. ఇప్పుడు అనేకమైపోయాయి. అందుకే ఇన్ని గొడవలు జగడాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఇతర మతాల వారు ఎక్కువగా చొచ్చుకొని చేరిపోయారో అక్కడ నుండి వారిని పంపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా జగడాలు జరిగాయి. అంధకారం కూడా చాలా వ్యాపించి ఉన్నది. దానికి ఎంతో కొంత హద్దు కూడా ఉండాలి కదా. పాత్రధారులు ఇంతమంది అని పరిమితి ఉంటుంది. ఇది కూడా తయారైన డ్రామా. ఇందులో ఎన్ని కోట్ల మంది పాత్రధారులు ఉంటారో ఆ సంఖ్యలో ఎక్కువ తక్కువలు ఉండవు. పాత్రధారులందరూ స్టేజ్ పైకి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. పరంధామంలో మిగిలిపోయిన పాత్రధారులు వస్తూ ఉంటారు. కంట్రోల్ చేసేందుకు కుటుంబ నియంత్రణ పాటించాలని ఎంతో ప్రయత్నం చేసినా కంట్రోల్ చేయలేరు. మేము బీకేస్ ఎటువంటి కుటుంబ నియంత్రణ చేస్తామంటే చివరికి 9 లక్షల మంది మాత్రమే ఉంటారని వారికి చెప్పండి. జనసంఖ్య ఇంతగా తగ్గిపోతుంది. మేము ఇప్పుడు మీకు సత్యం చెప్తూ ఉన్నాము. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన చేస్తూ ఉన్నారు. కొత్త ప్రపంచం నూతన వృక్షము తప్పకుండా చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే పోను పోను ఇంకా తమో ప్రధానమైపోతుంది. వృద్ధి జరుగుతూ ఉంటుంది. వచ్చే పాత్రధారులంతా ఇక్కడికే వచ్చి శరీరాలను ధరిస్తారు. ఈ విషయాలు ఇతరులకెవ్వరికీ అర్థం కావు. మంచి బుద్ధి కలవారు బాగా అర్థం చేసుకుంటారు. రాజధానిలో అన్ని రకాల పాత్రధారులు ఉంటారు. సత్యయుగంలో ఏ రాజధాని అయితే ఉండేదో అది మళ్ళీ ఇప్పుడు స్థాపనవుతూ ఉన్నది. మీరిప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధాన తరగతికి ట్రాన్స్ఫర్ అవుతారు. పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. మీ చదువు ఈ ప్రపంచం కొరకు కాదు. ఇటువంటి యూనివర్సిటీ మరొకటి లేనే లేదు. బాబా మనల్ని అమర్లోకం కొరకు చదివిస్తూ ఉన్నారు. ఈ మృత్యులోకము సమాప్తం అవ్వనున్నది. సత్యయుగంలో లక్ష్మీనారాయణ రాజధాని ఉండేది. ఇది ఎలా స్థాపించబడిందో ఎవరికీ తెలియదు. మీరు చెప్పేటప్పుడు లక్ష్మీనారాయణ చిత్రాన్ని తప్పకుండా ఉంచుకోండి.
బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఇందులో తేదీ కూడా తప్పకుండా వ్రాసి ఉండాలి. కొత్త ప్రపంచం ప్రారంభం నుండి 1250 సంవత్సరాలు లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది. క్రీస్తు శకము అని అంటారు కదా, ఆ విధంగా వారి శకం ఉండేది. ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. ఆ దేవతా వంశం ఉన్నప్పుడు వేరే వంశం ఉండేది కాదు. ఇప్పుడు వంశము మళ్ళీ స్థాపన అవుతూ ఉన్నది. మిగిలినవన్నీ వినాశమవుతాయి. యుద్ధం కూడా ఎదురుగా నిలిచి ఉంది. భాగవతం మొదలైన గ్రంథాలలో వీటి గురించి ఒక కథ కూడా ఉంది. చిన్నతనంలో ఈ కథలు వింటూ ఉండేవారు. ఇప్పుడు రాజధాని ఎలా స్థాపన అవుతూ ఉందో మీకు తెలుసు. తప్పకుండా తండ్రే రాజయోగాన్ని నేర్పించారు. పాస్ అయిన వారు విజయమాలలో పూస అవుతారు. ఈ మాల గురించి ఎవరికీ తెలియదు, మీకు మాత్రమే తెలుసు. మీరు ప్రవృత్తి మార్గము పైన బాబా నిల్చొని ఉన్నారు. వారికి తమ సొంత శరీరం లేనే లేదు. తర్వాత బ్రహ్మ సరస్వతిలు వారే లక్ష్మీనారాయణులు. మొదట ఉండవలసిన వారు తండ్రి, తర్వాత కావలసిన వారు లక్ష్మీనారాయణులు. రుద్రాక్ష పూసలు ఉంటాయి కదా, నేపాల్లో రుద్రాక్షల మాల వృక్షం ఉంది. రుద్రాక్షలు అక్కడ నుండే వస్తాయి. అందులో నిజమైన రుద్రాక్షలు కూడా ఉంటాయి. ఎంత చిన్నవిగా ఉంటాయో అంత ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు దాని అర్థం తెలుసుకున్నారు. విష్ణువుకు విజయమాలగా లేక రుండమాలగా అవుతుంది. వారు కేవలం మాలను తిప్పుతూ రామ రామ అని జపం చేస్తారు. వారికి అర్థం ఏమాత్రమూ తెలియదు. మాలతో జపం చేస్తారు. ఇక్కడ తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేయండి. ఇది అజప జపము, నోటితో పలికేది కాదు. పాటలు కూడా స్థూలమైనవే. పిల్లలు కేవలం తండ్రిని స్మృతి చేయాలి. లేకుంటే పాటలు మొదలైనవి గుర్తు వస్తూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైనది స్మృతి. మీరు శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలని తండ్రి అంటూ ఉన్నారు. మన్మనాభవ అని తండ్రి ఆదేశము. పాటలు పాడమని మొరపెట్టుకోమని తండ్రి చెప్పరు. నా మహిమ పొడిగే పని లేదు. వారు జ్ఞాన సాగర్లు, సుఖశాంతి సాగర్లని మీకు తెలుసు. ఇతర మనుషులకు తెలియదు. ఊరికే పేరు పెట్టేశారు. మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. బాబా వచ్చి వారి నామరూపాలు మొదలైనవి తెలుపుతారు. నేను ఎలా ఉన్నాను, ఆత్మలైన మీరు ఎలా ఉన్నారు. మీరు పాత్ర చేసేందుకు చాలా శ్రమ పడుతూ ఉన్నారు. అర్ధకల్పం భక్తి చేశారు. నేనైతే అటువంటి పాత్రను అభినయించను. నేను సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటాను. మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు. సత్యయుగంలో మీరు సుఖాన్ని అనుభవిస్తారు. మీ పాత్ర నా పాత్ర కంటే శ్రేష్టమైంది. నేను అక్కడే అర్ధకల్పం వానప్రస్థ స్థితిలో విశ్రాంతిగా ఉంటాను. మీరు నన్ను పిలుస్తూ వచ్చినారు. నేను అక్కడే కూర్చొని మీ ఆక్రందనలు వింటానని కాదు. నా పాత్ర ఈ సమయంలో ఉంది. డ్రామాలో నా పాత్ర నాకు తెలుసు. ఇప్పుడు డ్రామా పూర్తి అయింది. నేను వెళ్ళి పతితుల్ని పావనంగా చేసే పాత్ర అభినయించాలి. అంతకంటే వేరేది ఏదీ లేదు. మనుషులు పరమాత్మ సర్వశక్తివంతుడు, అంతర్యామి అని భావిస్తారు. అందరిలో ఏమేం జరుగుతూ ఉందో వారికి తెలుస్తుందని భావిస్తారు. తండ్రి అంటూ ఉన్నారు, అలాంటిదేమీ లేదు. మీరు పూర్తిగా తమో ప్రధానమైనప్పుడు
సరి అయిన సమయానికి నేను రావాల్సి వస్తుంది. సాధారణ శరీరంలో వస్తారు. పిల్లలు మనల్ని దుఃఖము నుండి విడుదల చేస్తారు. బ్రహ్మ ద్వారా ఏకధర్మ స్థాపన, శంకరుని ద్వారా అనేక ధర్మ వినాశనం. ఆహాకారాల తర్వాత జై జై ధ్వనులు మారుమ్రోగుతాయి. ఆపదల్లో చనిపోతూ ఉంటారు. ప్రకృతి వైపరీత్యాలు చాలా సహాయపడతాయి. అలా జరగకుంటే మనుషులు చాలా రోగాలతో బాధపడుతూ ఉంటారు. పిల్లలు దుఃఖపడరాదు. అందుకే ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా జోరుగా వచ్చి అందరినీ సమాప్తం చేసేస్తాయని తండ్రి చెప్తారు. బాంబులు ఎక్కువగా సహాయపడవు. ప్రకృతి బీభత్సాలే సహాయం చేస్తాయి. భూకంపంలో అనేక మంది చనిపోతారు. నీళ్లు 1-2 సార్లు పొంగితే మొత్తం సమాప్తమైపోతుంది. సముద్రాలు కూడా తప్పకుండా ఉప్పొంగుతాయి, భూమిని ముంచేస్తాయి. నీరు 100 అడుగులు ఉప్పొంగితే ఏమైపోతుంది? అది ఆహాకారాల దృశ్యము. ఇటువంటి దృశ్యాలు చూడాలి అంటే పిల్లలకు చాలా ధైర్యం ఉండాలి, శ్రమ చేయాలి, నిర్భయులుగా అవ్వాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, నమస్తే నమస్తే. ధారణ: అంతిమ సమయంలో వినాశ దృశ్యాల్ని చూడగల స్థిరమైన మరియు నిర్భయమైన స్థితిని తయారు చేసుకోవాలి. దేహీ అభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. కొత్త రాజధానిలో ఉన్నత పదవి పొందేందుకు చదువుపై పూర్తి గమనం ఉంచాలి. ఉత్తీర్ణులై విజయమాలలో పూసలుగా అవ్వాలి. వరదానము: సదా భగవంతుడు మరియు భాగ్యము స్మృతిలో ఉండే సర్వశ్రేష్టమైన భాగ్యశాలి భవ. సంగమయుగంలో భగవంతుడు చైతన్య స్వరూపంలో వచ్చి పిల్లలకు సేవ చేస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో అందరూ భగవంతునికి సేవ చేస్తారు. కానీ ఇక్కడ చైతన్య దేవతలకు స్వయం భగవంతుడే సేవ చేస్తారు. అమృత వేళలో నిద్ర లేపుతారు, భోగ్ పెడతారు, నిద్ర పుచ్చుతారు. రికార్డు వింటూ నిద్రించే, గౌరవంగా నిద్ర లేచే బ్రాహ్మణులైన మనము అతి ప్రియమైన మరియు సర్వశ్రేష్ఠ భాగ్యశాలీలము. ఈ భాగ్యం యొక్క సంతోషంలో సదా ఊగుతూ ఉండండి. సదా కేవలం తండ్రికి మాత్రమే ప్రియమైన వారిగా అవ్వండి, మాయకు కాదు. ఎవరైతే మాయకు ప్రియంగా అవుతారో వారు చాలా అల్లరిపాలు అవుతారు. స్లోగన్: మీరు హర్షితంగా ఉండే ముఖం ద్వారా సర్వప్రాప్తులను అనుభవం చేయించడమే సత్యమైన సేవ. అవ్యక్త సూచన: అశరీరిగా అవ్వడం వల్ల ధ్వనికి అతీతంగా వెళ్ళడం. శరీరం అంటే ధ్వని ఉంటుంది. శరీరం నుండి దూరం అవుతారు, సైలెన్స్గా అవుతారు. 1 సెకండులో సేవ యొక్క సంకల్పంలోకి రావాలి. మరొక సెకండు సంకల్పం నుండి అతీతంగా స్వరూపం కావాలి. కార్యము పట్ల శారీరక భావంలోకి రావాలి. మరో సెకండు అశరీరులుగా అవ్వాలి. ఈ డ్రిల్ పక్కా అవుతుందో అప్పుడు పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. అచ్చా, ఓం శాంతి.